అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే ఇది మధ్యంతర బడ్జెట్. ఈ బడ్జెట్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమీ అవకాశం లేదు. కాకపోతే కొన్ని వర్గాలకు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం. యాక్చువల్గా ఈ పథకం ఏంటంటే, ప్రధానమంత్రి అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ జరిగిన తరువాత వెంటనే ఢిల్లీలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు కూడా. ఇదే పథకాన్ని ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ దీన్ని 1 కోటి మందికి అందిస్తాం అని చెప్తూ నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేయడం జరిగింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం 1 కోటి మందికి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని అందిస్తారు. దీని ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందే అవకాశం ఉంటుందని చెప్పి ఆమె చెప్తున్నారు. అయితే అసలు ఈ సూర్యోదయ యోజన పథకం ఏంటి, అది ఎలా సోలార్ పవర్ని ప్రజలకు విద్యుత్తుగా మార్చుకోవడానికి వీలుగా అందిస్తారు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ పథకంలో ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్ను అమర్చడం ద్వారా వాటి నుంచి వచ్చే సోలార్ పవర్ని తీసుకొని ఇంటిలో విద్యుత్తుగా మార్చుకుని ఉపయోగించుకునే వీలుని కల్పించే పథకం ఇది. దీని ద్వారా 1 కోటి మందికి విద్యుత్తును ఉచితంగా అందించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గతంలో నుండి ఈ పథకం ఉంది. అయితే ఈ పథకంలో సబ్సిడీ ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు 1 కోటి మంది ప్రజలకు ఉచితంగా ఇవ్వడం కోసం నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. ఈ సోలార్ పవర్ ద్వారా వినియోగించుకున్న విద్యుత్ కాకుండా ఎక్స్ట్రా ఏదన్నా విద్యుత్ మిగిలితే కనుక దాన్ని అమ్ముకునే అవకాశం కూడా వినియోగదారుడికి ఉంటుంది. దీని ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ సోలార్ ఫలకాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఖర్చు ప్యానల్ మాడ్యూల్ ఇన్వర్టర్ మీద ఆధారపడి ఉంటుంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానల్ అమర్చడానికి 45 నుంచి 85 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా బ్యాటరీ ఖర్చు కూడా ఉంటుంది. అదేవిధంగా 5 కిలోవాట్ల సోలార్ ప్యానల్ ఏర్పాటుకు 2.25 లక్షల నుండి 3.25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఈ సోలార్ ప్యానల్స్కి సంబంధించి ఇంకా విధి విధానాలు పూర్తిగా రాలేదు. మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక మంత్రి విధానపరమైన ప్రకటనలు ప్రకటించకపోయినా ప్రజల్ని ఆకర్షించే విధంగా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని అయితే చెప్పొచ్చు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకమైనా గతంలో సబ్సిడీ ఇస్తూ వచ్చిన పథకాన్ని ప్రధానమంత్రి ఢిల్లీలో ప్రారంభించిన తర్వాత అదే పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది బడ్జెట్లో ఒక అంశానికి సంబంధించిన విషయం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.